ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూన్ 28వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో వృశ్చిక రాశికి చెందినటువంటి యువత ఏ విధమైన దైవారాధనని, తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా విశేషాల్లో విశేషమైన ప్రతిభని పొందేందుకు ఆరాధించాలో, ఏ పద్ధతుల్ని అవలంబించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు 23వ తేదీని జన్మించినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, అధిక ఆషాఢమాసం శుద్ధపక్షం. ఇప్పుడు క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా చక్కనైనటువంటి బంధు మిత్రులతో చక్కని చర్చల్ని కొనసాగిస్తారు. వివాహాది శుభకార్యాలను గురించినటువంటి ఆలోచనల్ని చేస్తారు. అశ్విని నక్షత్ర జాతకులు తమ పిల్లలైనటువంటి విద్యార్థుల విద్యాభ్యాసాన్ని గురించినటువంటి విశేషాల్ని, అలాగే కుటుంబంలో ఐకమత్యం ఎలా పెంపొందాలో ఆ సమావేశాల్ని ఏర్పాటు చేసుకుంటారు. భరణీ నక్షత్ర జాతకులు బంధుమిత్రులని గురించినటువంటి పరామర్శల్ని చేసుకుంటారు. కుటుంబంలో సమష్టి విధానం గురించినటువంటి ఆలోచనల్ని బాగా చేస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చినటువంటి కారణంగా మానసికంగా బెంబేలెత్తుతారు. ఏ విధమైనటువంటి కష్టమూ కలగదు. తేలికపాటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢం కాబట్టి ఒకరోజు జపాన్ని వర్షం కోసం ధారపోయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంభన ఏమాత్రమూ లేకుండా కుటుంబ సభ్యులతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి అపోహలకి భయాలకి లోనవుతూ ఉంటారు. నిజంగా అక్కడ అపోహ ఉండదు, భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. కృత్తికా నక్షత్ర జాతకులు ఏదైనా అపనింద వస్తుందేమో, ఏదైనా కష్టం కలుగుతుందేమో అనే శారీరకమైన మానసికమైన అనారోగ్యంతో తాత్కాలికంగా ఈ వారం అంతా మనసుని కుంగదీసుకుంటూ కనిపిస్తారు. రోహిణీ నక్షత్ర జాతకులు ఎక్కడ ఉద్యోగం నుండి బదిలీ అవుతామో అనే భయంతో ఈ వారం అంతా ఉంటారు. ఏ విధమైన కష్టము కలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబంలో ఎక్కడైనా ఐకమత్యంలో దెబ్బ తగులుతుందేమో, లేక ఎవరి వలనైనా ఏ విధమైన నింద కలుగుతుందో, లేక కుటుంబంలో ఏ విధమైన అనైక్య భావం కానీ కలుగుతుందేమో అనే భయంతో గడుపుతారు. ఆ కష్టం ఏమాత్రం ఈ వారం కలగదు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. వర్షకాలం ప్రాప్తించింది కాబట్టి, చినుకులు బాగా పడుతూ ముసురుగా ఉంది కాబట్టి నూనె పదార్థాలని మానడం, ములగ ఆకుకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలని స్వీకరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంభన అవసరం అంచేత అనవసరమైనటువంటి విషయాల్ని అందరికీ చెప్పుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా తాము అనుకున్నటువంటి పనిని సాధించాలనేటటువంటి గట్టి ప్రయత్నాన్ని ఈ వారం ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ చేస్తారు. అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా తప్పక గట్టి ఫలితాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది. మృగశిర నక్షత్ర జాతకులు ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలను ఎన్నుకుంటారు, తగినటువంటి ప్రయత్నాలను చేస్తారు. ఆ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విదేశ ప్రయాణాన్ని గురించి కానీ, లేక స్వదేశానికి తిరిగి రావాలని కానీ గట్టిగా చేసేటటువంటి ఆలోచన దాదాపు ఫలించే అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులు ఏదైనా భూమిని కానీ గృహాన్ని కానీ అమ్మాలి అనేటటువంటి ఆలోచనకు వస్తారు. చక్కనైనటువంటి మూల్యానికి అమ్మగలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శత నామ పఠనాన్ని చేస్తారు.
ఇది అధిక ఆషాఢం బాగా విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వర్షంలో ఎక్కువ తిరగకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఉండేలా చూసుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము చేసేటటువంటి పనులు ఇతరులకి బాధాకరమా అని ఆలోచించి మాత్రమే చేయాలి. లేని పక్షంలో తీవ్రమైన ఎదుర్కోలుని ఎదుర్కొంటారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా మానసికమైనటువంటి అలజడి పూర్తిగా తగ్గుతుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం సక్రమం అవుతుంది. ఏ విధమైన ఆందోళన లేకుండా ఈ వారం సుఖంగా సానందంగా గడపగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి ఏ విధమైనటువంటి అనారోగ్యము లేదనేటటువంటి పరమ ధైర్యమైనటువంటి నిర్ణయానికి వచ్చి సుఖంగా గడపగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని నిర్వహించుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనే ఆలోచన కలుగుతుంది. తీర్థయాత్రలకి వెళ్ళి చక్కగా దైవ దర్శనాన్ని చేసుకుని వస్తారు. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం చాలా ఉత్తమం. అధిక ఆషాఢ మాసం కాబట్టి, పరమేశ్వర ఆరాధనానికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఒకరోజు జపాన్ని సన్యాస జనుల యొక్క క్షేమం కోసం వినియోగించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దూరపు ప్రదేశాల నుండి చక్కనైనటువంటి ఆహ్వానాలు రావడం, తోటి ఉద్యోగులతో సమన్వయ భావం బాగా పెంపొందుతూ ఉండడం, మొత్తానికి సుఖంగాను సానందంగాను ఈ వారం గడవడం జరుగుతూ ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులకి పెద్దవైనటువంటి సదస్సుల్లో ప్రముఖులైనటువంటి వారందరూ ఉండేటటువంటి ప్రదేశాల్లో మంచి ఆహ్వానాలు లభిస్తాయి. మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తుంది. దాంతోపాటు పదవి ఉన్నతి కానీ వేతన అభివృద్ధి కానీ కలగచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి కష్టాలు దాదాపు తీరిపోయి కుటుంబ సభ్యులతో ఐకమత్యంతోనూ సమన్వయ భావంతోనూ సంతోషంగానూ ఉండగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి శత్రు క్షయం అంటే శత్రువులు తగ్గిపోయి ధైర్యంగా నేను ఉండగలననేటటువంటి మానసికమైన వికాసం ఈ వారంలో కలిగి తీరుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢం కాబట్టి ఒకరోజు జపాన్ని దేవాలయాలన్నీ అభివృద్ధి చెందేటటువంటి విధంగా ధారపోయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శత్రువుల్ని ఏమాత్రపు ద్వేషభావంతోనూ చూడకుండా ఉండగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ వారం చక్కనైనటువంటి ధన ఆదాయాన్ని పొందుతారు, కీర్తి ప్రతిష్టలని పొందుతారు. ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు లేకుండా సుఖంగా ఈ వారాన్ని గడుపుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ధన ఆదాయ మార్గాలు తమంత తామే వెతుక్కుంటూ వస్తాయి. మొత్తానికి సుఖంగా ఆర్జన చేయగలుగుతారు ఈ వారంలో. హస్త నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యం ఉన్నటువంటి కారణంగా కీర్తి ప్రతిష్టలతో పాటు ప్రతిభా పురస్కారం కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి చేతికి అందవలసినటువంటి బకాయి సొమ్ము సుఖంగా అందుతుంది ఏ ప్రయత్నం లేకుండానే. మొత్తానికి ఈ రాశి వారందరూ కూడా ఈ వారం సానందంగా గడుపుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. అధిక ఆషాఢ మాసం అనారోగ్యానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి చిత్తడి జల్లులతో కూడేటటువంటిది కాబట్టి సూర్య ఆరాధనాన్ని చేసి తీరాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇంట్లో చేస్తూ ఉండేటటువంటి నిత్య పూజని మానకుండా చేయాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం తాత్కాలికమైనటువంటి నిరాశ ఎదురు రావచ్చు, లేదా అనుకున్నటువంటి పనులు సక్రమంగా పూర్తి కాకపోవచ్చు, లేదా అసలు పూర్తి కాకపోవచ్చు ఈ వారం రోజుల్లో మాత్రమే. చిత్తా నక్షత్ర జాతకులు వేతనంలో అభివృద్ధి కానీ ఉద్యోగంలో మార్పు కానీ ఈ రెంటినీ కానీ చాలా ఆశించి ఉంటారు. కానీ ఈ వారంలో ఏమాత్రం జరగకపోవచ్చు.
వ్యతిరేక ఫలితం కూడా దాదాపు కలగచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఇది ఈ వారానికి మాత్రమే అని అనుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి స్నేహితులు సహాయపడతాం అన్నటువంటి వాళ్ళు దాదాపు కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి సహాయాన్ని గురించి ఆలోచించుకోకుండా ఉండగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసేటటువంటి సందర్భంలో వ్యతిరేక భావంతో కాకుండా సానుకూల భావంతోనే వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. అధిక ఆషాఢ మాసం కాబట్టి, కుజుడు అనుకూలించే మాసం కూడా కాబట్టి కుజ జపాన్ని ఖచ్చితంగా చేసినట్లయితే నిశ్చయంగా కన్యలకి వివాహాలు కుదిరే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదించే ఏ పనైనా చేయాలి తప్ప తమకి తాము సొంత నిర్ణయాన్ని చేయనే కూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్న వారికి ఈ వారం అధిక ప్రయత్నాలు చేస్తే తప్ప ఏ పని సానుకూలమయ్యేటటువంటి విధానం కనిపించదు. అందుకోసం ప్రయత్నాన్ని చేయకుండా ఉండకూడదు, ఖచ్చితంగా చేయాలి, ప్రయత్నాన్ని విశేషంగా కూడా చేయాలి అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం మరింత గడ్డుగా అనిపిస్తోంది కాబట్టి రాని బకాయిల్ని చక్కగా వసూలు చేసుకోవడం కోసం మాట నైపుణ్యాన్ని మాత్రమే వినియోగించాలి తప్ప మాట దుడుకుతనం దూకుడుతనం ఏమాత్రమూ సరి కాదు. అనురాధ నక్షత్ర జాతకులు వీలైనంత చాకచక్యంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్ని నిర్వహించుకోగలగాలి తప్ప ఎప్పుడూ అధికారి మీద కానీ క్రింది ఉద్యోగుల మీద కానీ దూకుడుతనాన్ని ప్రదర్శించడం ఏమాత్రమూ సరికాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ప్రయాణాలని దూరంగా ఎక్కడైనా చేయవలసి వస్తే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఏమాత్రమూ ప్రయాణాలని చేయకుండా ఉండడం మరింత మంచిది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢం కాబట్టి కుజ గ్రహ అనుకూలత కోసం గోరింటాకుని పెట్టుకోవడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి, ప్రయత్నాన్ని విరమించనే కూడదు. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ వారం ఈ రాశి వారికి ముఖ్యంగా అననుకూలత హెచ్చుగా కనిపిస్తోంది. కోపం వల్ల కానీ, మాట దురుసుతనం వల్ల కానీ, లేదా ప్రవర్తన వల్ల కానీ చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. అంచేత వీలైనంత వరకు వ్యక్తి తమని తాము నియంత్రించుకునేలా ఉండగలగాలి. మూలా నక్షత్ర జాతకులు దంపతులలో ఏ విధమైన విరోధ భావాలు రాకుండా ఉండేలా పరస్పర సమన్వయ సహకార భావంతో ఉండేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని ఒకరికి ఒకరు చేసుకుంటూ ఉండాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తోటి ఉద్యోగులతో మెలిగేటటువంటి సందర్భంలో ఎప్పుడూ పై మాటలు మాట్లాడకుండా ఎంత అవసరమో అంతవరకే మాట్లాడుకోవడం చాలా శ్రేయస్కరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి వాద వివాదాల్లో జోక్యం చేసుకోకుండా తమకి ఎంత అవసరమో అంతే స్థితిలో మితిమీరి హద్దుల్ని దాటకుండా ఉండేలా ప్రవర్తించినట్టయితే సుఖంగా గడుస్తుంది ఈ వారం. ముఖ్యంగా శని ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఆలోచనతో ప్రతిక్షణం ఉండాలి ఈ వారం అంతా కూడా. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఒకరోజు జపాన్ని అధిక ఆషాఢ మాసం కాబట్టి దంపతుల అన్యోన్యానికి ఏర్పాటు చేయడం, ధారపోయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగినంత దూరంలో తాముండాలి, తగినంత దూరంలో తాము ఇతరుల్ని ఉంచాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం చక్కగా గడుస్తుంది. అయితే గుంఫన మాత్రం అవసరం. ఇంట్లో ఉండేటటువంటి విషయాల్ని 10 మందికి తెలియచేయడం లేదా 10 మంది విషయాల్ని తెలుసుకోవాలని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే తీవ్రమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు, సంతోషాన్ని భాగస్వాములతో కలిసి పంచుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు తాత్కాలికంగా ఆలోచించినటువంటి ఫలితాన్ని వాయిదా పడినందుకు కొద్ది దుఃఖంతో ఉంటారు. అయినప్పటికీ కూడా మంచి రోజులున్నాయనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నదైనటువంటి అవమానానికి గురి కావచ్చు. అంత మాత్రం చేత శాశ్వతంగా ఇలాగే ఉంటుందనే అభిప్రాయంతో ఉద్యోగ విరమణానికి తగినటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రమూ చేయనే కూడదు.
లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢ మాసం కాబట్టి, తపస్సు ఫలించేటటువంటి మాసం కూడా కాబట్టి, ఒకరోజు తాము చేసినటువంటి జపాన్ని అస్వస్థతతో ఉన్నటువంటి రోగులకి ధారపోసి వారు స్వస్థులుగా ఉండాలని కోరుకోవడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధనాన్ని ఒక ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేసుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటం ఏమాత్రమూ లేకుండా మాట్లాడదలిచినటువంటి చక్కనైన మెత్తనైనటువంటి భాషలో సామరస్యంగా తమ కష్టాన్నో నష్టాన్నో ఆనందాన్నో సుఖాన్నో తెలియచేసుకోగలగాలి ఇతరులతో తప్ప ఏ విధమైనటువంటి పరుష వాక్యాలని మాట్లాడనేకూడదు. ధనిష్ఠా నక్షత్ర జాతకులు తమదైనటువంటి అభిప్రాయాన్ని పై అధికారులతో చెప్పేటప్పుడు వీలైనంత లౌక్యంగా మాట్లాడాలి తప్ప సూటిగా మాట్లాడితే విరోధం వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తగా మెత్తగా మెల్లగా మొగమాటం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితిలో సమన్వయ భావాన్ని పెంపొందించుకోగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇతరమైనటువంటి ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టతని పాటించాలి. తగినటువంటి పత్రాల విషయంలో ఉన్నది లేనిది యథార్థంగా పరిశీలించుకోగలగాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసుకోవడం ఉత్తమం. అధిక ఆషాఢం శ్రీహరి ప్రీతికరం కాబట్టి ఒకరోజు జపాన్ని సుస్థిరమైనటువంటి పరిపాలన కోసం ధారపోయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొట్టినట్లుగా కాకుండా వినయంగా సామరస్య భావంతో మాట్లాడుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం ఏదో అన్యాయం జరిగిపోతుందని, లోపం జరుగుతోందని, ఆర్థికమైన నష్టం కలుగుతోందని, అనారోగ్యం వచ్చిందని ఏవేవో అపోహలు బాగా కలుగుతాయి. అవి ఏమాత్రం నిజం కాదని వారాంతంలో వారికే తెలుస్తుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆర్థికంగా తమకేదో వ్యాపారంలో నష్టం వచ్చిందనేటటువంటి అభిప్రాయానికి గురవుతారు. కానీ ఏమాత్రపు నష్టము రాదు, అది లాభంలో తగ్గుదల మాత్రమే అనే యథార్థాన్ని వారాంతానికి గ్రహించుకోగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి చెప్పలేనటువంటి అనారోగ్యం కలిగి ఉందేమో అనేటటువంటి మనస్తాపం ప్రారంభమవుతుంది వార ప్రారంభంలో. కానీ అది అనారోగ్యం ఏమాత్రం కాదనేటటువంటి యథార్థాన్ని వారాంతంలో తెలుసుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానానికి చదువు రావటం లేదని కానీ, లేదా తమ వ్యాపారము ఉద్యోగము సక్రమంగా లేదని కానీ కొత్తదైనటువంటి అపోహకి గురవుతారు. అది కాదనే యథార్థాన్ని వారాంతంలో తెలుసుకుని ఆనందపడతారు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఇది అధిక ఆషాఢం శ్రీహరి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శ్రీహరికి అభిషేకాలు లేదా శ్రీహరికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ జపాలు చేసుకుంటూ ఆనందంగా గడపడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మబద్ధంగానే పోరాడాలి తప్ప ఏ విధమైన అవినీతి అధర్మ విధానాల్ని ఆచరించడం సరికాదు. యువత భవిత శీర్షికలో వృశ్చిక రాశికి చెందినటువంటి యువత తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా విశేషాల్లో విశేషమైన ప్రతిభని పొందడం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో రుద్రాభిషేకాన్ని చేయించుకోండి లేదా చెయ్యండి. ఆ అవకాశం కానీ లేని పక్షంలో శంకరునికి కొబ్బరి నీటితో అభిషేకాన్ని చేస్తూ శివ అష్టోత్తర శతనామాలని పఠించడం కానీ, లేని పక్షంలో నమశివాయ జపాన్ని కానీ చేస్తూ అభిషేకాన్ని సంపూర్ణంగా చేయండి. అభిషేకం ముగిసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి జలంతో ఆ శివునికి అభిషేకాన్ని చేసి ఆ మీదట రుద్ర అభిషేక జలాన్ని ఆచమనం కోసం వేరే ఉంచుకుని పులిహారని నివేదనం చేయడం, ఈ నడుమ తెల్లనైనటువంటి పుష్పాలతో తిరిగి అర్చన చేయడం శ్రేయస్కరం. ఇలా కాని చేసినట్టయితే బేలశంకరుడైనటువంటి బోళాశంకరుడు యథార్థంగా వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా విశేషాల్లో స్వచ్ఛమైన శుభమైన స్పష్టమైన ఫలితాలను ఇచ్చి తీరుతాడు. ఆయన అనుకూలుడవుతాడు. మురమళ్ళ క్షేత్రంలో భద్రకాళి వచ్చి శాంతింపచేసి వీరభద్రుడితో కలిసి వెలిసింది. వెనక మళ్ళీ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అది నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం. అక్కడ వెళ్ళి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి పెళ్ళవలేదు అన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు
బహుకొద్ది మందిని తప్ప, ఏ దోషం వల్ల అవలేదో తప్ప అసలు పెళ్ళవలేదన్న వాళ్ళని నేను వినలేదు. అంత ప్రఖ్యాత క్షేత్రం. గౌతమీ గంగకి నమస్కారం చేసి అందులో స్నానం చేసినటువంటి వాడికి పంచమహాపాతకములను కూడా విడుదల చేయిస్తుంది. విడుదల చేయించి కాపాడుతుంది. పైగా వేదంలో ఒక నిర్ణయం ఉంది. అసలు మీరు ఎప్పుడైనా ఇంకొక నదిలో స్నానం చేయడానికి వెళ్లే ముందు మీరు ఏ నది నీళ్లు తాగుతున్నారో ఆ నదిలో స్నానం చేసి వెళ్ళాలి. ఈ నది అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళకూడదు. ఈ నది అనుగ్రహిస్తుంది, వెళ్ళి స్నానం చేసిరా అంటుంది. బ్రతుకు అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే నీటి మీద. జ్ఞాపక శక్తి నీటి మీద ఆధారపడుతుంది. అటువంటి నీరు ఏ నదిలోది తాగుతున్నారో ఆ నదిని గౌరవించాలి. తాను ఏ నది నీరు తాగుతున్నాడో ఆ నది పట్ల అటువంటి గౌరవాన్ని ప్రకటన చేయాలి. అంత గొప్ప నది గోదావరి. ఆ నదిలో స్నానం చేసినటువంటి వాడికి ఉన్నటువంటి పంచమహాపాతకములను కూడా తీసి జ్ఞానము కలిగేటట్టుగా సరస్వతి కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి నది. ఆ గోదావరి నది యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తారు. ఆపాతాళ గభీర నీరకు సుధామాలాకృతిన్ కల్గు ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా యష్టికిన్. అది ఆతాపాప విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు సాష్టాంగంబు గంగమ్మకున్. అందులో గంగమ్మ అంటే గౌతమీ గంగ, గోదావరి వైభవాన్ని చెప్పారు. ఆ పాతాళ గభీర నీరకు అని మొదలెట్టారు. గోదావరి ప్రారంభం దగ్గరికి వెడితే ఇదేమిటండి ఇలా ఉంది, ఇది నది ఎప్పుడు అవుతుందండి అంటాం. కానీ గోదావరి ప్రవాహం అలా ప్రారంభమైనా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం విడుతుంది అంటే పాతాళలోకం వరకు దాని లోతు ఉందేమో అనిపిస్తుంది. అటువంటి సుడులతో విడుతూ ఉంటుంది. ఆపాతాళ గభీర నీరకు. అంతేకాదు సుధాహారామల ఛాయకున్. గోదావరి నీటి యొక్క రంగు ఒక ప్రత్యేకతతో ఉంటుంది. ఆ నీరు సుధాహారామల ఛాయకున్. చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి మంచి ముత్యాలతో చేసినటువంటి హారాలు కొన్ని వెళ్ళిపోతున్నాయి అనుకోండి ప్రవహించి. అవి ఎటువంటి కాంతితో ఉంటాయో గోదావరి ప్రవాహం అంత తెల్లటి కాంతితో ఉంటుంది. అందున పౌర్ణమి నాటి చంద్రకాంతిలో గోదావరి నది యొక్క సోయగం, గోదావరి యొక్క మెరుపు చూడాలి. అందున గోదావరి దగ్గర కూసేటటువంటి పక్షుల యొక్క నాదం పరమాద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని లంకలు. ఆ లంకలలో ఒక విచిత్రం ఉంటుంది. ఇది లంక ఏమిట్రా అని అడుగుతూ ఉంటారు. అసలు అది ఎవరికి లొంగకుండా ఏదో లొంగని గుర్రంలా ఉందనుకోండి, ఇది ఏమన్నా లంకావా ఏమిటి అంటారు. గోదావరి లంకల్లో ఓ లక్షణం ఉంటుంది. కొన్ని ఆవులు ఉంటాయి, అవి ఆ ఆవుల్ని ఎవరు కట్టరు. అవి లంకల్లో తిరుగుతుంటాయి. ఎప్పుడు కావలసిన గడ్డి తిని హాయిగా పెరిగి పెద్ద అవుతాయి. ఏదో పోతన గారు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అంటాడు. కైలాస పర్వతాల అన్నట్టుగా ఉంటాయి. అటువంటిది ఒకటోసారి మా గోశాలలోకి వచ్చేసింది. కొన్నేళ్ళు ఎవడి మాట వినేది కదా. అది లంకా అంటారు. అది దూడకు కూడా పాలివదు. అది విచిత్రం. దూడకు కూడా పాలివదు, అంతా స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. అటువంటి గోవులన్నీ తిరుగుతుంటాయి. ఆ పౌర్ణమి నాటి వెన్నెల్లో మీరు అసలు గోదావరి అందాలు పడవలో వెడుతూ చూస్తే ఆశ్చర్యపోతారు. అబ్బబ్బబ్బా ఏమి అందం రా, ఏమి గోదావరి నదిరా అనుకుంటారు. అంత తెల్లటి నీరు. అందుకే సుధాహారామల ఛాయకున్. గోదావరిని పొగడని కవి ఎవరండి? భాగవతం, రామాయణం, భారతం ఏది చదవండి గోదావరి స్పర్శ లేని కావ్యం లేదు, పురాణం లేదు. అసలు గోదావరే కదండి కావ్య ప్రవాహం అంతా ఇచ్చింది. రామచంద్ర ప్రభువుకి గోదావరి అంటే ఇష్టం. నన్నయ్య గారు గోదావరి నది ఒడ్డున ఆ ఇసుక తిన్నెలలో కూర్చుని మహాభారతాన్ని ప్రారంభించాడు. పోతన గారు గోదావరిలో స్నానం చేసి గ్రహణం రోజున నాకు విష్ణు కథలను ఆంధ్రీకరించాలనుంది అని పరమశివుణ్ణి కోరుకొని ఆయన జపం చేస్తుంటే రామచంద్రమూర్తి ఎదురుగుండా సాక్షాత్కరించారు. నా కథలనన్నిటినీ కూడా నువ్వు ఆంధ్రీకరిస్తున్నావు, శక్తినిస్తున్నాను, పోతనా ఆంధ్రీకరించు అన్నారు. అందుకే చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అన్నారు. అలా గోదావరి అన్ని కావ్యాలు, అన్ని పురాణాలు సరస్వతి ప్రవాహంగా ప్రారంభమైంది గోదావరి ఒడ్డుని.
అటువంటి గోదావరిని సప్తర్షులు నిరంతరం సేవిస్తూ ఉంటారు. అటువంటి గోదావరి యొక్క అందం వర్ణనాతీతం. అంత తెల్లటి నీరు, ముత్యాల హారాలు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని సుధాహారామల శ్రీనికిన్ ద్వీపాలంకృతికిన్, గోదావరి యొక్క చమత్కారాల్లో ఇదొకటి. ఇలా తల తిప్పి చూస్తే అంత దూరం నుంచి వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం, మధ్యలో ద్వీపాలంకృతికిన్ ఇసుక తిన్నెలు. ఆ ఇసుక తిన్నెల్లో మళ్ళీ మంచి మంచి చెట్లు, చిన్న చిన్న పాకలు, అందులో ఉండేటటువంటి మత్స్యకారులు, ఆ పడవలు, ఆ పడవ తోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సూర్యోదయ సమయంలో చూడాలి గోదావరి అందం, సూర్యాస్తమయంలో చూడాలి. ఆ ఎర్రటి కాంతి గీతలా పడితే దాని మించి దాటుకుంటూ తోసుకుంటూ పడవలో వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి జానపదం పాడుకుంటూ ఆ తెడ్డు పెట్టి గోదావరిలో పడవ తోసుకుంటూ ఎర్రసారికని దాటుతుంటే ఆవలి ఒడ్డున అంతమంది పుణ్యస్నానాలు చేసి సూర్యబింబానికి అర్ఘ్యమిస్తుంటే, అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతుంటే, అంతమంది భక్తులు మారేడు దళాలు తులసి దళాలు పట్టుకుని దేవాలయాలకు ఎడుతుంటే, పైనుంచి విమానంలో గోదావరి అందాలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. దీపాల చేత అలంకృతమై ఉంటుంది గోదావరి. అందులో అంతంతెత్తు పెరిగి ఉంటుంది దర్భగడ్డి. ఇంతంతెత్తు పెరిగినటువంటి గడ్డి అది చీకట్లో రైల్లో వెళ్ళిపోతూ కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తే, అది పౌర్ణమి తిథి అనుకోండి, పౌర్ణమి నాడు నాకు గోదావరి రైల్లో చీకట్లో దాటుతుంటే ప్రత్యేకంగా కిటికీ దగ్గర కాసేపు కూర్చుంటాను. అప్పుడు ఈ రెల్లు దుబ్బులను ఉంటాయి, గోదావరి నదిలో రెల్లు దుబ్బులు ఎక్కువ, చంద్రకిరణాలు పడి ఆ రెల్లు దుబ్బులు ప్రకాశిస్తాయి. ఆ నీటి మీద పడుతున్నటువంటి చంద్రకాంతి, కదులుతున్నటువంటి అలలు, తెల్లటి ఇసుకతో మధ్యలో ద్వీపాలు, ఈ రెల్లు దుబ్బులు, అసలు నిజంగా గోదావరిని ఆ చీకట్లో చూస్తుంటే ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, ఎంత అందమైనటువంటి నదో. అందుకే ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికాయష్టికిన్. ఎంత గొప్ప మాట అన్నాడో మహానుభావుడు. అది నది అని నీకెవడు చెప్పాడు రా అన్నాడు. అది నది కాదు, స్వర్గలోకానికి వెళ్ళడానికి నిచ్చెన. మహేంద్రనగరి అంటే స్వర్గం. మహేంద్రనగరి నిశ్రేణికాయష్టికిన్, స్వర్గలోకానికి వెళ్ళాలంటే అది గోదావరిలో ఒక్క స్నానం చేస్తే ఓ మెట్టెక్కినట్టు. గోదావరి స్నానం స్వర్గలోకానికి మెట్లు. ఆ నదీ ప్రవాహం అంతా కలిపి ఒక నిచ్చెనగా భావన చెయ్యి. కాబట్టి మహేంద్రనగరి నిశ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి, అది రెండు పోగొడుతుంది గోదావరి నది. ఒకటి తాపం పోగొడుతుంది, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములని తాపాలు మూడు ఉంటాయి. ఈ మూడు తాపములను ఏది పోగొట్టగలదు అంటే గోదావరి నదిలో చేసినటువంటి స్నానం. కాబట్టి అదిగో ఆవిడ ఏం చేస్తుంది గోదావరి అంటే, తాపాపాయ విధా విహర్త్రికి. గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది. అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు, సంసార భ్రమణ పరితాపోప శమనము కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం. తాపాపాయ విధా విహర్త్రికి. గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది. అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు, సంసార భ్రమణ పరితాపోప శమనము కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అన్ని నదులు సముద్రంలో సంగమిస్తాయిట. సముద్రుడు గోదావరి సంగమిస్తూ ఉంటే పొంగిపోయి ఇలా చేతులు చాపుతాట, రా ఆలింగనం చేసుకుంటానంటట. ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించాలంటే మర్రి ఆకును సంపాదించి దానిపైన స్వస్తిక్ గుర్తు వేసి మీ పూజా మందిరంలో ఉంచి ఎర్ర పువ్వును పెట్టి నమస్కృతాంజలి గడించి చూడండి. ధనలక్ష్మి యొక్క ఆగమనం మీకు సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 23వ తేదీని జన్మించినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ
అదృష్టకరమైనటువంటి సంఘటనలకు, చక్కటి యోగవంతమైనటువంటి జీవితానికి సంఖ్యాశాస్త్రం చాలా చక్కగా సహకరిస్తుందని, దానిలో చెప్పినటువంటి విశేషాత్మకమైనటువంటి ప్రభావాల్ని తూచా తప్పకుండా గనక పాటించినట్లయితే రాచ మార్గంతో జీవితం సాగిపోతుందని చెప్పేసి మనకు సంఖ్యాశాస్త్రం తెలియజేస్తోంది. ఈ శాస్త్ర ప్రభావరీత్యా 23వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు, ఏ రంగాలలో వారు రాణించడానికి ఆస్కారం ఉంటుంది, వారు పాటించవలసిన నియమాలు ఏమిటో మనం పరిశీలిద్దాం. 23వ తేదీ పుట్టినటువంటి వారు బుధగ్రహ సంజాతకులుగా శాస్త్రరీత్యా చెప్పడం జరుగుతుంది. బుధుడు యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది కాబట్టి వ్యాపార రంగాలలో వీళ్ళు విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టి వ్యాపారాలు చేయకుండా దాని మీద కొద్దిగా, దీని మీద కొద్దిగా, మరొక దాని మీద కొద్దిగా పెట్టి చక్కటి ఆలోచనాసరల్లో కనుక వ్యాపారాన్ని సాగించినట్లయితే వీరు అభివృద్ధి పదంలో కృతకృత్యులు అవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. 23వ తేదీ పుట్టినటువంటి వారు ఎక్కువగా ఏకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తులతో పలకరింపు చర్యలు కలిగి ఉంటారు. వీరు స్పెక్యులేషన్ సంబంధించినటువంటి వ్యాపారాదులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. సినీ రంగ పరిశ్రమల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ విశ్వవిఖ్యాతిని కాంచడానికి విశ్వ ప్రయత్నం చేసి కృతకృత్యులవటానికి కూడా ఆస్కారం అత్యధికంగానే ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలలో కూడా వీరు రాణించడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడు వీరికి అనుకూల తత్వాన్ని కలిగింపచేస్తాడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పూజలు, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేసి ఆ స్వామికి ప్రదక్షిణాదులు నిర్వహించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించేటువంటి ప్రక్రియ తరచూ కనుక చేసినట్లయితే, విఘ్నేశ్వర దేవాలయాల్ని సందర్శించటం, ప్రతి బుధవారం చేయటం సర్వత్రా వీరికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు ఎక్కువగా ఆకుపచ్చ, పసుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలతో పాటు తెలుపు వన్య కలిగినటువంటి వస్త్రాలు కూడాను ధారణ చేయవచ్చు. వీరికి సర్వత్రా ఉపకరించేటువంటి రత్నం జాతి పచ్చ. ఆ జాతి పచ్చను పురుషులు చిటికిన వేలికి, కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతి చిటికిన వేలికి ధారణ చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ బుధగ్రహ తత్వంతో ఉన్నటువంటి 23వ తేదీ పుట్టినటువంటి వారు హోటల్ కమ్ లాడ్జెస్, సినీ పరిశ్రమల్లో చక్కటి పెట్టుబడులు పెట్టి రాణించడానికి కూడా ఆస్కారం అత్యధికంగానే ఉంటుంది. ఎలాంటి పనులైనా సరే త్వరితంగా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి కలిగిన వాళ్ళుగా ఉంటారు. సంగీతం, లలిత కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రచయితలుగా కూడాను వీళ్ళు రాణిస్తారు. 32వ సంవత్సరాలు దాటిన తర్వాత అదృష్టం కలిసి వచ్చి జీవితంలో స్థిరపడటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది ఈ 23వ తేదీ పుట్టిన బుధగ్రహ ప్రభావ జనితులకి. వీరికి లోక జిజ్ఞాస అంటే లోకాన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి తపన అధికంగా ఉండి ఊహాత్మకమైనటువంటి లోకాల్లో విహరిస్తూ ఉంటారు. సినీ డైరెక్టర్లుగా బాగా రాణిస్తారు. డైరెక్టర్లందరికీ కూడాను ఎక్కువగా తాము చూసినటువంటి విషయాల్ని ఊహాత్మకమైనటువంటి చర్యలతో భావన చేసుకొని
దానికి కథలల్లి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించే ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది కదా. మరి అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు పనికొస్తారు. ఉన్నట్టుండి ఏదైనా సంఘటన గురించి వివరణ చేయమంటే చాలా చక్కగా చూపించేటువంటిది, వాటి గురించి వివరణ ఇచ్చేటువంటిది లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా ఆరోగ్యరీత్యా శీతల తత్వానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. తరచూ వస్తువులు పోగొట్టుకునేటువంటి గుణగణాలు కూడా ఉంటాయి. అందుచేత ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఇవాళ ఇలా చేసాం అలా చేసాం అనేటువంటి విషయాన్ని రాసుకోవడం చాలా మంచిది. కాణిపాకం దేవాలయ దర్శనం, విఘ్నేశ్వర సంకటనాశక గణేశ స్తోత్ర పఠనం, గరికెతో విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, స్వామివారి ఉత్సవాల్లో పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా గనక వీళ్ళు చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం. అష్టవినాయక దేవాలయ దర్శనం వీలైనప్పుడు దర్శించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. వీలైతే వీరు నిత్యం కూడా ఓం గం గణపతయే నమః అనేటువంటి మూలమంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 23వ తేదీ పుట్టినటువంటి వారికి బుధవారం, గురువారం, శుక్రవారం బాగా కలిసి వచ్చేటువంటి రోజులుగా గుర్తిరగాలి. 24వ తేదీ పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్య లక్షణం వచ్చే ఆదివారం శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఏకాదశి ఘడియలతో కూడినటువంటి భానువారం. ఈ సమయంలో చేసే సత్యనారాయణ స్వామి వారి వ్రతం మహత్తరమైన ఫలితాన్ని ఇస్తుంది, సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తుంది. ఏ పనైనా, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, విద్య, అభివృద్ధి, విదేశయోగం, కుటుంబ సమస్యలు, ఎటువంటిదైనా సరే, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, భానువారంలో సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఈ ఏకాదశి ద్వాదశి ఘడియలతో కూడినటువంటి సందర్భంలో నారాయణమూర్తి ఆరాధన, సూర్యవారంలో సూర్య నారాయణమూర్తి అంటే నారాయణమూర్తి అంటే సాక్షాత్తు రమాసహితంగా ఆరాధన. సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో నారాయణ శబ్దం ఉన్నది, సూర్యనారాయణమూర్తిలో నారాయణ శబ్దం ఉన్నది. ఏకాదశి విష్ణుమూర్తికి సంకేతం, ద్వాదశి ఘడియలు ద్వాదశాదిత్యులకి సంకేతం, అలాగే ద్వాదశి తిథి అన్నదానానికి సంకేతం. విష్ణు తిథి ద్వాదశి, శ్రవణ నక్షత్రం, ఉభయ ఏకాదశులు, ఉభయ ద్వాదశులు, వీటన్నిటిని కలిపి విష్ణు పంచకం అంటాం. 2 ఏకాదశులు, 2 ద్వాదశులు, ఒక శ్రవణ నక్షత్రం కలిస్తే ఈ 5టిని కలిపి ఏమంటాం? విష్ణు పంచకం. ఇక్కడ విష్ణు స్మరణ, విష్ణు సేవ, విష్ణు ఆరాధన విశేషంగా ఉంటుంది. ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ శుభ కార్యక్రమం ప్రారంభించినా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇదే క్రమంలో సిద్ధయోగం కూడా ఈరోజు ఉన్నది, పరిపూర్ణమైన విజయాలకు సంకేతం, అన్ని రకాలుగా కూడా సిద్ధిస్తుంది. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే అనురాధ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం అనురాధ అనుకూలించేటటువంటి నక్షత్రాల్లో రాధ పరిపూర్ణమైన శుభాన్ని ఇచ్చే నక్షత్రం అనురాధ. రాధా విశాఖే రాధానుసారిణి అనురాధ. అనుకూలంగా ఆలోచనలు, అనుకూలంగా పనులు, ప్రకృతి అనుకూలించడం, పనులు అనుకూలించడం, అందులో మృదువారము సోమవారం, అమృతాన్ని ప్రసాదించేవారం. సోమ అనంగానే మనస్సు చంద్రుడు. ఈశ్వరారాధనతో పాటుగా ఎటువంటి శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఇది పురుషోత్తమ మాసం కాబట్టి దైవారాధనకి వినియోగించబడేటటువంటి మాసం. తీర్థయాత్రలు, దైవ సంకల్పాలు, మానవ సంకల్పాలు, ఆంతరంగికంగా చేసేటటువంటి యోచన, ఇవన్నీ భాసిల్లటానికి ఉపయోగించేవారం.
శుభ కార్యక్రమాలంటే వివాహాది శుభకార్యాలు శూన్యమాసంలో చేయకూడదు కాబట్టి ప్రధానంగా దైవారాధన, మానసికమైన సంకల్పాలు ఇవన్నీ యోగిస్తాయి. ఈ క్రమంలో ద్వాదశి తర్వాత 11 గంటల 3 నిమిషాల నుండి త్రయోదశి వస్తోంది. సాధ్యయోగము, బాలవకరణం, తర్వాత కౌలవకరణం. సాధ్యము, అసాధ్యము అనే పదం లేనటువంటి వారం. సాధ్యయోగంలో ఏది మొదలు పెట్టండి అది సిద్ధిస్తుంది. చేసిన పనే మళ్ళీ చేయండి, పరిపూర్ణమవుతుంది. చెప్పిన మాటే మళ్ళీ చెప్పండి ఫోన్ చేసి, అది యోగిస్తుంది. మాట్లాడిన అంశాన్నే ఒకసారి సాధ్యయోగంలో మళ్ళీ మాట్లాడితే, ఎప్పుడో అష్టమలో మాట్లాడాం ఒకసారి, ఈ రోజున త్రయోదశి ఘడియల్లో సాధ్యయోగంతో కూడి అనురాధ నక్షత్రం సోమవారంతో ఉంది. ప్రసన్నమైన హృదయం ఉంటుంది, అందరిలో వాక్ ప్రసన్నత ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చెప్పినా అధికారులు వింటారు, మనం ఏం చెప్పినా మన కింద పనిచేసేవాళ్ళు విని పనిచేస్తారు. మనం ఏది కొన్నా అది మనకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా ఈ రోజున చేయొచ్చు. అంటే రేపటి శుభమస్తు కార్యక్రమంలో సోమవారం ఉంది కాబట్టి ఈ సోమవారము, త్రయోదశి, అనురాధ, సాధ్యయోగము పరిపూర్ణమైన విజయానికి, శుభానికి సంకేతం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. రూరే రో తా స్వాతి, రారి రూరే రో. ఈ రకార పంచాక్షరాలలో రో అక్షరం రకారంలో చివరి అక్షరం. స్వాతి నక్షత్రం 3వ పాదానికి సంకేతం. తులారాశి అధిష్టాన దైవం సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. రోషన్, రోహన్, రోజా, రోజారమణి, ఇలా రో అనే అక్షరం పేరులో మొదటి స్థానంలో ఉంటే, అంటే ప్రథమాక్షరంగా ప్రారంభమైతే, పేరులో మొదటి అక్షరం రో అయితే లక్ష్మీ సిద్ధి విశేషంగా ఉంటుంది. రకారం అగ్నిబీజం అని చెప్పుకున్నాం. తేజస్సు ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. అదృష్టవారం లక్ష్మీవారం. అదృష్ట దైవం ఎరుపు వస్త్రములతో భాసిల్లుతున్నటువంటి వికసిస్తున్న పద్మంలో ఉన్న సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీ చిత్రపటాన్ని దర్శించిన, చూచిన, ఈ రోకారంతో ప్రారంభమవుతున్నటువంటి నామాన్ని పెట్టుకున్న వాళ్ళందరికీ పేరులో పెన్నిధి లక్ష్మీదేవి అవుతుంది కనుక పరిపూర్ణమైన ఐశ్వర్యం ఉంటుంది. ధనయోగము, లక్ష్మీ కటాక్షం, సంపద. రో ఎక్కడుంటే అక్కడ సంపద, ఐశ్వర్య సంపద, బుద్ధి సంపద, వాక్ సంపద, భూషణములు, భోగభాగ్యములు, ధనధాన్యములు తొలుతూగుతూ ఉంటాయి. వారి చేతిలోనే జీవన రేఖలు ఉంటాయి. మన చేతిలో జీవన రేఖలు ఉంటాయని మనకు ఎలా తెలుస్తుంది? ఈ వ్యక్తికి ఈ పేరే పెట్టాలని ఎలా నిర్ణయం జరుగుతుంది? పరమాత్మ ఆశీర్వచనం తండ్రి గారి మనస్సులోకి ప్రవేశించి సంకల్ప రూపంగా మారి ఆ పేరు మనకి వస్తుంది. దీనంతటికీ కారణం మన పూర్వపుణ్యం. తండ్రి గారి ఆశీర్వచనం వల్ల మనకేమొస్తుంది? విజ్ఞానం వస్తుంది. తల్లి గారి ఆశీర్వచనం వల్ల శరీర సౌందర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఈ దేహం ఇంత గొప్పగా ఉన్నది అంటే దీనికి మూలం తల్లి. మనం ఇంత గొప్పవాళ్ళం అవుతున్నాము అంటే మన తెలివితేటలకి మూల బీజం తండ్రి. ఈ తండ్రి పెడుతున్నటువంటి పేరులో ఏ భాగ్య రేఖలున్నాయి, ఏ భాగ్య దేవత కూర్చున్నదో తెలుసుకుంటే ఆ భాగ్య దేవతని మనం ఆరాధిస్తే చాలా మంచిది. జాతకం తెలిసినా మన నక్షత్రం మనకు తెలుసు, కానీ మన పేరు లోకానికి తెలుస్తుంది. వైదిక నామాల్లో ప్రధానంగా ఈ దక్షిణ దిగ్భాగంలో ఉన్నటువంటి మా, ట, ప, ర, త ఈ అక్షరాల్లో రకారంలో చివరిదైనటువంటి స్వాతి నక్షత్రాన్ని పొందినటువంటి ఈ నామం రోషాన్ని కలిగి ఉంటుంది. మాట పడదు, మాట అనదు, ఒప్పుకోదు, ఆత్మశక్తి విశేషంగా ఉంటుంది. ఎవరి దగ్గర దేహి అనకుండా పరిపూర్ణమైన ధీరోదాత్తులై ఉంటారు. ఎల్లప్పుడూ ధనవంతులై మానసిక సంతృప్తిని పొందుతూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. గులాబీ రంగు వస్త్రాలు కానీ, ఎరుపు వస్త్రాలు కానీ ధరించి ఆ సువర్ణ దేవత అయినటువంటి బంగారు లక్ష్మిని ఆరాధన చేస్తే కలిసి వస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో తా అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట యోగం ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం.
మీరు తరచూ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపార వృద్ధి జరగటం లేదా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ పాటించండి. ఏదైనా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి 3 నిమ్మకాయలను దండలాగా గుచ్చి అలంకరించండి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ధూపం వేయండి. ఇలా చేస్తే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకుని వ్యాపార వృద్ధిని పొందవచ్చు.